యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ కోపం ఉంటే పెద్దవాళ్ళమైన మా మీద చూపించాలి, అంతేగాని పసిబిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తావా? నువ్వు చేసిన పనికి అనవసరంగా సిద్ధు వాళ్ళని అనుమానించాం కదరా. పసిపిల్లల ప్రాణాలు తీయాలనుకునే ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, ఉరికంబం ఎక్కించాలి. న్యాయస్థానంలో నించోబెడితే ఏ శిక్ష వేయాలో ఆ న్యాయదేవతే నిర్ణయిస్తుంది. వాసు, కస్టడీలోకి తీసుకో. అలాగే శౌర్య. ఎప్పుడో ఏదో జరిగిందని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో అందరి ప్రాణాలు తీయాలనుకున్నాడంటే, అది కూడా పూజ చేసుకుంటుంటే, నిజంగా ఇలాంటి వాళ్ళు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. చిచి. సిద్ధు, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఆహా, భలే పెళ్ళాం దొరికిందిరా. నీకు దెబ్బలు తగిలేటట్టు చేసేది ఇదే, మళ్ళా మహాపతివ్రతలాగా సేవలు చేసేది కూడా ఇదే. ఏందో నీ తలరా తిట్టా తగలడింది. అమ్మా, సంపద ఏం చేసినా మనకు సంపద రావాలనే కదా చేసేది. అత్తయ్యకి ఇప్పుడు అర్థం కాదులే సిద్ధు. అమాంత శౌర్య ఆస్తి మన చేతిలోకి వస్తే తబ్బిబ్బవుతుంది. అప్పుడు నాకు దండం పెడుతుంది. నేను నీకు దండం పెట్టేలోపు ఆ శౌర్యగాడు మనకి పిండం పెట్టకుండా ఉంటే చాలు. అమ్మా, అమ్మా, సిద్ధు, అమ్మా. పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది మీ అక్క. అబ్బా, తొందరగా కక్కవే. నేను ఈయనే ఉండాలరా, ఇటు నుంచి ఇటు పారిపోవాలన్నా తెలుస్తుంది. అమ్మా, అది శౌర్య, శౌర్య, కళ్యాణి. అబ్బా పిన్ని, ఆయాసం ఎక్కువైంది. ముందు ఈ మంచినీళ్లు తాగు. ఎగ్జైట్ అవ్వకుండా చెప్పు. ఇది ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతుందంటే విషయం ఏదో సీరియస్ గానే ఉన్నట్టుంది. శౌర్య, కళ్యాణి అని వాళ్ళ జపం చేస్తా ఉండాదంటే వాళ్ళకి మన గురించి తెలిసిపోయినట్టుండాది. ఒసే సంపద, నీ వల్ల మా తలరాత పక్కడో పక్కడో అయ్యింది. బట్టలు సర్దుకుంటే పారిపోదాం. అమ్మా, అక్క ఆయాసపడిందని నువ్వు ఆవేశపడకు. అక్క, అసలు ఏం జరిగిందో కూల్గా చెప్పు. అది అది ఆ బాంబు పెట్టిన వాడు దొరికేశాడ్రా. మా అందరి పేర్లు చెప్పి చచ్చాడా వాడు అనుకున్నా. రే పదరా, ఈ ఐరన్ లెగ్ సంపద ప్లాన్ చేస్తే మొత్తం బుగ్గే, అంతా బుగ్గే. అత్తయ్య, కాస్త ఆపుతావా? పిన్ని, నువ్వు చెప్పు. ఆ పులిగాడు మా పేర్లు చెప్పాడా? కన్నయ్యని చంపే ప్రయత్నం ఎందుకు చేశావు, ఎవరు చెప్తే టార్గెట్ చేశావు అని స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటి దాకా కొట్టుకుంటూ తీసుకొచ్చారా. వాడు కళ్ళు బయర్లు కమ్మినా సరే మీ పేర్లు మాత్రం చెప్పలేదు. వాణ్ణి మీరే అరేంజ్ చేశారని తెలిస్తే ఎన్ని దెబ్బలు కొట్టినా సరే బయటపడలేదురా. పులి, ఒకవేళ నువ్వు దొరికినా
లేక మన వాళ్ళెవరు దొరికినా కేసు మీ మీద వేసుకోవాలి తప్ప మా పేర్లు బయటికి రాకూడదు. తర్వాత మిమ్మల్ని నేను కాపాడుతాను. ఈ డీల్ సక్సెస్ చేస్తే 10 లక్షలు ఇస్తాను. అలాగే సార్, చచ్చినా మీ గురించి నోరు విప్పను. నువ్వైతే నవ్వుతున్నావు గాని నాకైతే అప్పుడు గుండె పగిలినంత టెన్షన్ అయిందిరా. ఎందుకంటే కన్నయ్యని అటాక్ చేసిన ప్లాన్ వెనక మీరున్నారని తెలిస్తే అందరూ నన్ని పాటికి కొట్టి చంపేసేవాళ్ళు. నిన్నెందుకు చంపుతారే? ఎందుకా? మనమ్మ కూతుర్ని కాబట్టి సగం కోపం, ఇదిగో ఈ సిద్ధుగాడి అక్కని కాబట్టి సగం కోపం. ఏదో 1% విలువ చిన్ని కృష్ణ భార్యని కాబట్టి ఇస్తున్నారు. మీరు చేసే యాక్షన్ కి రియాక్షన్ ఎప్పుడు నా మీదే పడుతుంది. అక్క భయపడకు, ఇక మేం ఎవ్వరిని అటాక్ చేయం. అసలు క్రైమ్ సీన్స్ ఉండవు, ఓన్లీ ఎమోషన్ సీన్స్. మీరేడిస్తే ఎవరు చూస్తారా? మీ మొహాలకి సింపతి వర్కౌట్ అవుతులే. అత్తయ్య, మేమేడవాల్సిన అవసరం లేదు. సిద్ధు ప్రాణాలకు తెగించి కన్నయ్యని కాపాడాడన్న ఎమోషన్ ఆ కుటుంబాన్ని మాకు దగ్గర చేస్తుంది. అవునమ్మా, పాపం అందరూ సిద్ధు మీద ఉన్న చెడభిప్రాయాన్ని మార్చుకునేలా ఉన్నారు. కానీ దమయంతి వదిన మొహంలో ఆ రియాక్షన్ మాత్రం అర్థమై కావట్లేదు. అంతేలేవే, ఆ సుంచు మొహంది నవ్వినా ఏడ్చినట్టే ఉంటది. రే సిద్ధు, ఇక నీకు శత్రువులు ఉండరు. శామ్, ఇక నుంచి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఈసారి కళ్యాణిని గెలవడం ఖాయం సిద్ధు. మీరేం గెలుచుకున్నా నాకెంతో కొంత షేర్ పంచివ్వాలి. నేను కూడా ఏదో చిన్నదో పెద్దదో ఉడత సహాయం చేస్తున్నాను కదా. అలాగే అక్క, ఇస్తాం. రేపటి నుంచి ఆట మారుస్తున్నాం. నువ్వు కూడా మా ఆటలో కీలకమైన పావుగా మారాలి. అలాగే రా తమ్ముడు, అలాగే. ఇన్ని రోజులు పిలవకుండానే కదా వచ్చావు, ఇప్పుడు పిలిచినా కూడా రావట్లేదు. ఏ సినిమాలలోగా పాటలు పాడితేనే గాని రావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం పోకడ చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? స్వామి రారా, స్వామి రారా, భూమి నుంచి దివికి దిగిరారా. స్వామి రారా, స్వామి రారా, నన్నొక్కసారి బ్రోవరారా. స్వామి రారా, బ్రోవరారా, స్వామి రారా. రెండు పాటలు పాడినా కనిపించలేదంటే పాటలు నచ్చలేదా? నా ప్రార్థన నచ్చలేదా? సరే, ఇంకో పాట పాడతాను.
శుభకర వినాయక వీధిలో కుక్కలన్నీ ఇంటి ముందుకు చేరా చూసావా? ఆ దేవుడు కరుణించే వరకు ఈ పాట ఆగదు. అసలు ఏమైందే నీకు? నువ్వు పాడడమేంటి? ఆ దేవుడు కరుణించడమేంటి? ఎన్ని సినిమాలు చూడలేదండి, పాట పాడగానే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదా? అలాగే నా పాటకు కూడా ప్రత్యక్షం అవుతాడని పాట పాడుతున్నాను. ఒసేయ్, నువ్వు పాడే పాటకి దగ్గరలో దేవుడుంటే కూడా మాయమైపోతాడే, ప్రత్యక్షం అవ్వడే. అసలు ఏంటి ఆ పాట పాడడం? మీకు నా భక్తి అర్థం కాదండి. అర్థమైతే మీరు ఇలా మాట్లాడరు. అర్థమైన రోజు నేను మీ భార్యనైనందుకు మీరు పొంగిపోతారు, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. దమ్ము, నిజం చెప్పు, ఉదయాన్నే బయటికి వెళ్ళావా? పిచ్చి కుక్కేమైనా కరిచిందా? ఏంటో మావయ్య, అత్తయ్యని చూస్తుంటే నాకు భయంగానే ఉంది. ఎప్పుడూ లేంది నేను రాకముందే ముక్కేస్తోంది. ఎంతటితో ఆపుతుందా? ఇదిగో రంగులు కావాలని చెప్పింది. ఇంకా నయం, అక్క మాటలో అమ్మ వినలేదు. లేదంటే బయటకొచ్చి ఈ కచేరీ కాదు, అమ్మ వేరే కచేరీ పెట్టేది. అత్తయ్య రాత్రి ఉన్నట్టు లేరు, సడన్ గా మారిపోయారు. ఏ మావయ్య, మీరు గాని ఏమైనా చేశారా? చాలే కళ్యాణి, నేనేం చేస్తాను దాన్ని? అది నన్నేం చేయకపోతే చాలు. వెల్కమ్. ఎవరు రాశారు వదినా? ఇంకెవరు రాస్తారు? మీ వదినే. మా వదిన రాసిందా? ఇంత పొద్దున్నే లేచి వెల్కమ్ అని ఎవరికి చెప్పిందో అర్థం కావట్లేదే. మీకెవ్వరికీ అర్థం కాదే. మొన్న నాకు నా బుజ్జి గణపయ్య కనిపించాడు. నా నగల్ని రెండింతలు చేసిస్తానని మాటిచ్చాడు. చేయకుండానే వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు మా బుజ్జి గణపయ్యని మళ్ళీ పిలుస్తున్నాను. ఈ రోజైనా సరే నా నగల్ని రెట్టింపు చేసేదాకా వదిలిపెట్టను. అత్తయ్య, వినాయక చవితి అయిపోయింది, ఉండ్రాళ్ళ తద్ది కూడా అయిపోయింది. పూజలు చేశాం, దేవుణ్ణి కూడా సాగనంపాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తాడత్తయ్య వినాయకుడు? ఎందుకు రాడే? ఎందుకు రాడు? మొన్నటిదాకా నేను పిలవకుండానే వచ్చేవాడు కదా. ఏ ఆ సిద్ధు సంపదలని మార్చి మంచివాళ్ళని చేశాడంటే ఇంట్లో అందరూ నమ్మారు కదా. అలాంటప్పుడు వాళ్ల మాటలు విన్న దేవుడు నా నగలు మార్చడా? అందుకే నా నగల్ని మార్చడానికి దేవుణ్ణి నేను మళ్ళీ పిలవాలని డిసైడ్ అయ్యాను. ఏది ఏవైనా సరే నా బుజ్జి వినాయకుడు రావాల్సిందే, నా కోరిక తీర్చాల్సిందే. అమ్మ కళ్యాణి, ఇదింకా ఆ బుజ్జి వినాయకుడి దగ్గరే ఆగిపోయింది. చూస్తుంటే కథ అడ్డం తిరిగేలా ఉంది. అది అడిగినప్పుడల్లా వినాయకుడి గెటప్పేసి కన్నయ్యని పంపించేదానివి. అంతా అయిపోయింది కదా అని గెటప్లన్నీ పంపించేశావు. ఇప్పుడు ఏం చేస్తావింకా? అవును మావయ్య, ఇంకా అవసరం రాదు కదా అనుకుని రెంట్కి తెచ్చిన బట్టలు సెటప్ అన్ని తిరిగిచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ బట్టలు సెటప్ కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి. మరి ఏం చేస్తావమ్మా? ఏదో ఒకటి చేస్తాను. అత్తయ్య, వినాయక చవితి ఉండ్రాళ్ళ తద్ది రెండు అయిపోయాయి కాబట్టి ఇంక వినాయకుడు రాడు. నీ ముగ్గుకి ముగ్ధుడై మళ్ళీ వినాయక చవితికి వస్తే వస్తాడు, అంతేకాని ఇప్పుడిక రాలేడు. ఈసారికి వదిలేయండి.
ఏయ్ నువ్వేంటి నాకు చెప్పేది? వినాయక చవితి రాకముందే నేను పిలవకుండానే వచ్చాడు బొజ్జ కణపైలాగా. నువ్వు అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా నీకోసం అది చేస్తాను ఇది చేస్తాను అని మాట కూడా ఇచ్చాడు. మాట తప్పి ఎలా పోతాడు? పోతే మాత్రం నేను ఊరుకుంటానా? ఉన్న పాటలన్నీ పాడతాను. నా పాటలకి పరవశించి ఆ దేవుడు దిగొచ్చేదాకా వదిలిపెట్టను. జరగండి. దమ్ము కళ్యాణి, మీ అత్తయ్య ప్రవర్తన చూస్తే భయం వేస్తోంది. దీని భవిష్యత్ ఏంటంటావు? ఎర్రగడ్డ ఆసుపత్రికి తప్పదంటావా? ఏం కాదులే మావయ్య. అత్తయ్యకి ఎలా సమాధానం చెప్పాలో, బుజ్జి వినాయకుడు రాకపోయినా ఎవరిని రప్పించాలో నాకు తెలుసుగా. కీలేరికి వాత పెట్టడానికి మీ కోడల్ని నేనున్నానుగా. ఏదో ఒకటి చెయ్యమ్మా. మా అక్కని ఈ విధంగా చూడలేకపోతున్నాను. ఇంకా నయం ఇంట్లోనే చేస్తుంది. అదే కాస్త రోడ్డు మీదకి పోయిందంటే మనతో పని లేదు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్లే పిచ్చాసుపత్రికి ఫోన్ చేసి వ్యాన్ పిలిపిస్తారు. ఆ పరిస్థితి రాదులే బాబాయ్, వెయిట్ చేయండి. ఏం చేస్తుందో ఏంటో. దాని పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోంది చిన్ని. నీకే కాదు బావా, నాకు కూడా భయంగానే ఉంది. ఒసే, నువ్విట్ట వీధిలో నాటకాలు ఆడబాక. కడుపుతో ఉన్న పిల్లతో పనులు చేయిస్తున్నానని వీధిలో జనమంతా నన్ను తిట్టుకుంటారు. అయినా నీకు కడుపు లేదు, వాడికేం దెబ్బలు తగలేదు. ఆ మాత్రం దానికి ఎందుకే నాటకాలన్నీ? అమ్మా, ప్రతిదానికి అరవకు. సంపదలా చేసినందుకు బయటి వాళ్ళు అనుకుంటారో లేదో గాని నువ్విలా అరిచావంటే తనకి ప్రెగ్నెన్సీ లేదు, నాకేం దెబ్బలు తగలేదని అందరికీ తెలిసిపోతుంది. కనీసం నలుగురు ముందైనా సంపద ప్రెగ్నెంట్ లాగా, నేను పేషెంట్ లాగా యాక్ట్ చేయనివ్వమ్మా. రాను రాను దాని కనీసం మాట కూడా అన్నిట్లేదు కదరా. సరే అట్నే గానియండి, ముందైతే లోపలికి పదండి. అబ్బా, ఈ లేని కడుపుని ఉన్నట్టుగా నటించడం ప్రాణం మీదకొస్తుంది. కడుపున కన్న బిడ్డనే పక్కన పెట్టేశావు. కడుపుకి అంత మూట కట్టుకుని తిరగడం కూడా ఇబ్బందిగా ఉందా నీకు? అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నన్నెక్కడ మాట్లాడిస్తున్నావురా నువ్వు? అంతా దాని మాటేగా. అత్తయ్య, కాస్త మీరు ఊరుకుంటారా? సిద్ధు, వెళ్ళి ఫ్రెష్ అయితే శౌర్య వాళ్ళింటికి వెళ్ళేసి నా సీమంతానికి పిలుద్దాం. అలాగే శామ్, వాళ్ళు మన ఇంటికి ఎంత త్వరగా వస్తే అంత మంచిది. వాళ్ళని ఇంటికి రప్పించడానికే కదా ఇదంతా. అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళి నా సీమంతం అని చెప్పి పిలుద్దాం. రే, దానికంటే బుర్రలేదు. నీ బుద్ధేమైందిరా? ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి కొంపకొచ్చావు. ఈ విషయం హాస్పిటల్ వాళ్ళు శౌర్యకు చెప్పకుండా ఉంటారా? పైగా బిల్లు కట్టింది కూడా ఓళ్లే. 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. నువ్వెంతలోనే స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని దీన్ని తీసుకుని బయలుదేరాళ్ళింటికి వెళ్ళావనుకో, అసలే కళ్యాణికి ఇంకా మీ మీద అనుమానం తీరినట్లేదు. ఇప్పుడు ఇది చెప్పినట్టుగాని విన్నావనుకో, మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుద్ది. ఆ తర్వాత మీ ఇష్టం. నా మాటిని 2 రోజులు ఆగి వెళ్ళండి.
అప్పుడు నిన్ను చూసినా కొంచెం దెబ్బలు తగ్గాయి అనుకుంటారు. ఏం పర్లేదత్తయ్య, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. లేదు శామ్, అమ్మ చెప్పింది కూడా కరెక్టే. హాస్పిటల్ నుంచి రాగానే వెళ్ళామంటే కళ్యాణికే కాదు, ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 2 days ఆగి వెళ్తే బెటర్. ఇంకా 2 రోజులు ఆగాల సిద్ధు. తప్పదు శామ్, ఇన్ని రోజులు ఎదురు చూసాం. 2 రోజులు ఆగడం వల్ల నష్టమేమీ లేదు. సరే, అలాగే వెయిట్ చేద్దాం. ఇప్పుడు పోయి స్నానం చేసిరా. రోగిష్టోళ్ళగా ఎట్టున్నావు చూడు. సరే అమ్మా.